హిందూ వాళ్ళు తేడా లేకుండా మనం బ్రతుకుతూ ఇలాంటి పరిస్థితులు ఈ దేశంలో ఏ దేశంలో కూడా లేదు. ఏ దేశంలో కూడా మీరు అర్థం చేసుకొని కావాలంటే ఏ దేశంలో కూడా లేదు. ఏదో ఒక మతమే అక్కడ హైలైట్గా ఉంటుంది తప్ప ఫలానా కులము ఫలానా వాళ్ళు అని చెప్పేసి మన దేశంలో ఉంటుంది. అన్ని మతాల వాళ్ళు హిందువులు, ముస్లింలు, జైన్లు, క్రిస్టియన్స్ ఆల్మోస్ట్ అన్ని మతాల వాళ్ళు ఉంటారు. సో అలాంటి మతాలు ప్రపంచంలోనే ఏకత్వాన్ని సాధించేటువంటి వివిధ ప్రాంతాలు కలిగినటువంటి జిల్లాలు కలిగినటువంటి ఎంతో పెద్దదైనటువంటి ప్రజాస్వామ్య దేశం. సో అలాంటి పరిస్థితులు మనకు రావడానికి బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి స్వాతంత్రం సంపాదించుకోవడానికి చాలామంది పెద్ద పెద్ద నేతలే చాలా కష్టపడ్డారు. వాళ్ళలో ముఖ్యంగా మనం అందరూ చూసుకున్నటువంటి మహాత్మా గాంధీ ఆయన చేసినటువంటి అహింస వాదంతో కాకుండా మనము హింస అనేది పక్కకు పెట్టి పూర్తిగా మనం స్వాతంత్రాన్ని సంపాదించుకోవడానికి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనం స్వేచ్ఛవాయువుని తీసుకోవాలంటే మనం అందరం ఏకమవ్వాలి. మనమందరూ ప్రశాంతమైన జీవితంలో గడపాలి అంటే మనము వాళ్ళ మీద శాంతియుతంగానే పోరాడి మన యొక్క స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలనేటువంటి. సో ఆయన త్యాగఫలమే ఈరోజు మన యొక్క స్వాతంత్రాన్ని. కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటూ ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు వాళ్ళ యొక్క ప్రాణాలని త్యాగం చేసి వాళ్ళ కుటుంబాలని దేశ ప్రజల కోసం త్యాగం చేసి మన యొక్క స్వాతంత్రం నుంచి ఇవ్వడం. సో అలాంటి స్వాతంత్రం వచ్చిన ఈ రోజుల్లో దేశం కొన్ని పెద్ద పరిస్థితులు కూడా ఎదుర్కొంటా ఉంది. ముఖ్యంగా మనం పాకిస్తాన్తో కావచ్చు ఇతర దేశాలతో కొన్ని పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా యువత కూడా కొంత చెడులో పడతా ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో యువత మంచిగా ఆలోచన చేసి వాళ్ళ శక్తిని తెలివితేటల్లో ప్రదర్శించి దేశం బావు కోసం ప్రవర్తిస్తే అది దేశం యొక్క బావు కోసం దేశం తరతరాలు చెప్పుకునేటువంటి పేరు నిలుస్తుంది. కాబట్టి ఆ యొక్క చెడు మార్గాలను అన్వేషించకుండా మంచి మార్గాలను అన్వేషించి వాళ్ళ యొక్క జీవితాలను బాగుపరిచే విధంగా చేసుకునే దాంట్లో మన పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళ కోసం బాగుపడుతుంది. చట్టాలను అమలుపరచడానికి మనం చేసేటువంటి పనిలో కూడా భారతదేశ పార్లమెంట్ అమలుపరిచేటువంటి యొక్క చట్టాలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని మనం అమలు చేసే విధంగా మనం ప్రవర్తిస్తే మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క స్వేచ్ఛ జీవితాన్ని అనుభవించడానికి ఆస్కారం. సో కాబట్టి మనం ఈ యొక్క స్వాతంత్రాన్ని తెచ్చుకోవడమే కాదు దాన్ని తెచ్చుకోవడం మన ప్రజలకు అందించడం కూడా చాలా గొప్ప విషయం. సో కాబట్టి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా మనం సగర్వంగా తలెత్తుకొని చూస్తున్నామంటే అది ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళ యొక్క గొప్ప త్యాగ ఫలమే. మనం అనుకుంటాం ఇప్పుడు కూడా చింతపల్లి పోలీస్ స్టేషన్ని అల్లూరి సీతారామరాజు దాడి చేసి తుపాకులు ఎందుకు ఎత్తుకెళ్ళాడు, అది ఆ రోజుకి నేరం కావచ్చు. కానీ ఆయన పాటుపడింది ఆయన ఆస్తులు పెంచుకోవడానికో లేదా ఆయన ఆధిపత్యం చూపించడానికో ఆయన కుటుంబం పెరగడానికో కాదు. ఆయన దేశం కోసం బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడానికి ఆయన పాటుపడినటువంటి విషయం. అదేవిధంగా ఉయ్యాలవాడ నరసింహారి ఆయన చేసినటువంటి విషయం తహసీల్దార్ని చంపడం కోలుకుంటాడు. సో ఆయన చేసిన విషయం తప్పు కావచ్చు ఆ రోజు అతను చంపడం, కానీ అతను ఎందుకు చంపాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రతి ఇంట్లో కూడా ఈ యొక్క ట్యాక్సెస్ అంటాం, ఈ యొక్క ట్యాక్సెస్ కట్టి వాళ్ళు ఏం బ్రతికేటువంటి పరిస్థితి లేదు. సో అలాంటి వాళ్ళందరి నుంచి ట్యాక్సెస్ వసూలు చేసి బ్రిటిష్ వాళ్ళు దోచుకొని పోతూ ఉంటే చూడలేక చేసినటువంటి విషయాలు, ఆయన కుటుంబం పెరగడానికి చేసినటువంటి విషయాలు కాదు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది దేశానికి సేవ చేసినటువంటి వారు. మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయితే అసలు ఎక్కడ చనిపోయినాడో కూడా ఏ విధంగా చనిపోయినాడో కూడా తెలియదు, అసలు చనిపోయినాడా బతికినాడా కూడా తెలియదు. సో అలాంటి రోజుల్లో అంత కష్టపడి వాళ్ళు మనకు స్వాతంత్రాన్ని సాధించి ఇవ్వడం జరిగింది. సో అలాంటి స్వాతంత్రాన్ని మన దేశ ప్రజలు కాపాడుతుంది. దాని యొక్క విలువను గుర్తెరిగి ఆ రోజు వాళ్ళు సాధించినటువంటి త్యాగాలకి మనము ఈరోజు సందర్భానుసారంగా వాళ్ళ పేర్లను స్మరించుకుంటూ వారి యొక్క జీవితాలకు ఘనమైన నివాళులు అర్పిస్తూ వారు సాధించినటువంటి విజయాలు గొప్ప విజయాలను తెలియజేసుకుంటూ మనము వాటిని నిలుపుకునే విధంగా మన దేశ ప్రజలకి మనం ఎంతో కొంత ఉద్దేశంతో మనం ముందుకెళ్తే మన దేశం ఇంకా బాగుపడుతుంది, మన దేశ ప్రజలు బాగుపడతారు, మన దేశం గర్వంగా ఇదే పరిస్థితులు. సో కాబట్టి ఇది మనకు భారతదేశం అనేటువంటి ఒక గొప్ప పదం మనం నోటికి స్మరించినప్పుడే మన రోమాంచం. సో ఎంత దరిద్రమైన పరిస్థితులు
రోజుల్లో చూస్తూ ఉన్నామంటే అట్లీస్ట్ సినిమా థియేటర్లలో జనగణమన వాటితో కూడా వేచి నిలబడలేని పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. సో అలాంటి పరిస్థితులు మనం తెచ్చుకోవద్దు. అలా ఆ విధంగా ఉండే పరిస్థితి మనం అయిపోతుంది. కాబట్టి మన జాతీయ గీతాన్ని కూడా మనం గౌరవించేది ఉండదు. సో మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం, దేని కోసం బ్రతుకుతున్నాం, ఏదైనా మనకి సాధించిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే మన పూర్వీకులు సాధించిన విషయాల్ని మనం ఈరోజు స్మరించుకొని వాటికి గౌరవించే పరిస్థితుల్లోనే ఉండాలి. సో స్వాతంత్ర దినోత్సవం అదేవిధంగా మన కుటుంబాలకి ఎంతోమంది త్యాగాలుగా వాళ్ళ యొక్క జీవితాలను అర్పించినటువంటి వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఈరోజు స్వాతంత్రం సంపాదించుకున్న రోజు కాబట్టి 1945 ఆగస్టు 15 చాలా ఇంపార్టెంట్. పౌరులు కూడా సగర్వంగా జరుగుతుంది. కాబట్టి ఆ దినాన్ని సగర్వంగా జరుపుకునే అవకాశం ఇచ్చి మనం ఈ పోలీస్ స్టేషన్లో ఫ్లాగ్ మనం ఆయుష్యం చేసేటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషిస్తూ నేను కూడా మరీ ఒకసారి స్వాతంత్ర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. निष्कामन के लिए आज्ञा दीजिए. आज्ञा प्रदान करें. మన స్టేషన్ సిబ్బంది కూడా మనం సన్మానించుకుందామనే ఉద్దేశంతో మన స్టేషన్ ఆఫీస్లో పనిచేసేటువంటి వారికి మనం రివార్డుల రూపంలో ఇస్తున్నాము. దయచేసి అన్యత భావించే ఎవరు కూడా అందరికీ కూడా మన స్టేషన్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి అందరికీ కూడా ఇస్తున్నాము. రామ సుకన్య కే పెద్దయ్య మూర్తి సురేష్ రామాంజనేయులు